नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज में आप तमाम का खैर मकदम है। भैंसा बल्दिया दफ्तर में पब्लिक गवर्नेंस प्रोग्रेस प्लान प्रोग्राम के तहत म्यूनिसिपैलिटी डेवलपमेंट जायज़ा इजलास का इनेकाद अमल में लाया गया, जिसमें ज़िले निर्मल कलेक्टर भाविश मिश्रा IAS, ज़िले निर्मल SP डॉक्टर जी जानकी शर्मिला IPS के अलावा ज़िले एडिशनल कलेक्टर लोकल बॉडीज़ B वेंकटेश्वरलू IAS, भैंसा सब कलेक्टर अजमीरा संकेत कुमार IAS, भैंसा ASP साई किरण IPS, भैंसा बल्दिया कमिश्नर गंगैया, रुकने असम्बली मधोल पवार रामाराव पटेल, बल्दिया चेयरमैन T दत्तात्री, मोहम्मद जाबिर अहमद, साबिका बल्दिया चेयरमैन ज़िले सदर मजलिस और काउंसलर्स, कोऑप्शन मेम्बरान, मुख्तलिफ महकमों के अहदेदार और अमला शरीक था। सर वाइस सर ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మన గత ఒక 3 నెలల నుంచి మనం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజు భాగంగా ఈరోజు భైంసా మున్సిపాలిటీలో అందరు కౌన్సిలర్స్తో ఇక్కడ ఆనరబుల్ ఎమ్మెల్యే మధోల్ గారితో అందరితో ఇక్కడ ఒక సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అనేది ఒక 3-4 కీలకమైన అంశాలు ఉన్నాయి. వాటి మీద మాట్లాడాము అందరితో. మన ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మాన్సూన్ మనకి రాబోతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అది నిర్మల్ మున్సిపాలిటీ కావచ్చు లేదా భైంసా మున్సిపాలిటీ కావచ్చు, అక్కడ కొన్ని లోతట్టు ప్రాంతంలో కొంత వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గతంలో 22, 23, 24, 25 గత ఒక 4-5 సంవత్సరాల్లో ఎక్కడైతే మనకి మాన్సూన్ వల్ల సమస్యలు వచ్చినాయో ఈసారి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అది డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఆనరబుల్ సుప్రీంకోర్టు నుంచి కూడా మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మీద అందరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మున్సిపాలిటీలో అదేవిధంగా గ్రామ పంచాయత్ లెవెల్లో రూల్స్ని పాటించాలి, దానికి కంప్లైంట్స్ రిపోర్ట్ ఇవ్వాలి. దాని మీద కూడా ఈ ప్లాస్టిక్ నిషేధం కానివ్వండి, లేకపోతే మైక్రో ప్లాస్టిక్స్ మనం వాడతాము. అదేవిధంగా ఇంట్లో మనం వాడుకునే బాటిల్స్ కానీ మనం మార్కెట్లో ఇది పొడి చెత్త గురించి కూడా దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. మూడో అంశం అనేది ఇప్పుడు మనం రాబోయే వర్షాకాలంలో ఈ పచ్చదనం కూడా మున్సిపాలిటీ ఏరియాలో కొంత పెంచాలి. సో గతంలో ఎక్కడ వాళ్ళు ప్లాంటేషన్ చేశారు, ఈ సంవత్సరం ఎక్కడ చేస్తారు, దాని మీద చర్చ చేస్తాము. నాలుగో అంశం అనేది మీ అందరికీ తెలుసు, ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం సెన్సస్ ఒకటి చేస్తున్నాము. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో నుంచి మనం 30 సెప్టెంబర్ వరకు SIR చేస్తాము, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్ సంబంధించి. దాంట్లో భైంసా మున్సిపాలిటీ సంబంధించిన ఓటర్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చ చేసేసి మరొకసారి నెక్స్ట్ వీక్ నేను ఇక్కడికి వస్తాను, అందరితో రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాను. ఈ 4 అంశాల మీద యాక్షన్ ప్లాన్ చేసి ముందుకు వెళ్ళడానికి క్రమంలో. అదేవిధంగా గతంలో కొన్ని చిన్న ఇష్యూల వల్ల కూడా భైంసా మున్సిపాలిటీలో ఏమైనా ఘర్షణ జరిగి ఉంటే అది కౌన్సిలర్స్ మధ్యలో కావచ్చు, లేకపోతే వేరే ఇతర ఇష్యూ వల్ల కావచ్చు. సో దాంట్లో మన SP గారు కూడా ఈరోజు వచ్చి దీని మీద కూడా అందరు కౌన్సిలర్స్తో టీం లాగా పనిచేసుకోవాలి. చిన్న మతభేదాలు ఏమైనా ఉంటే వాటిని పక్కన పెడుతూ భైంసా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పనిచేస్తే బాగుంటుంది, దాని మీద కూడా ఒక 10-15 మినిట్స్ చర్చ చేయడం జరిగింది. नाजरीन आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।